హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎర్త్ ఎవల్యూషన్ గురించి తెలుసుకుందాం. భూమి పరిణామం అనేది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ ఉన్న ధూళి వాయువుల నుండి గ్రహం ఏర్పడడంతో ప్రారంభమైంది. క్రమంగా భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం, మహాసముద్రాలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా భూమిపై జీవం ఉద్భవించి కాలక్రమేణా జీవ వైవిధ్యం పెరిగింది. భూమి పరిమాణం యొక్క ముఖ్య దశలు ఏంటంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ ఉన్న ధూళి వాయువుల నుండి భూమి ఏర్పడింది. గ్రహం పెరిగే కొద్దీ భూమిపై ఘర్షణల వలన ఏర్పడిన వేడితో అది కరిగి ఉన్న స్థితిలో ఉండేది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి కోర్ అనగా లోపల ఉన్న పొర మరియు క్రస్ట్ అనగా భూమి పైన ఉన్న పొర ఏర్పడ్డాయి. భారీ పదార్థాల కేంద్రంలోకి తేలికైన పదార్థాలు ఉపరితలానికి చేరుకున్నాయి. 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై మొదటి మహాసముద్రాలు ఏర్పడ్డాయి. 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో మొదటి జీవం ఆవిర్భవించింది. ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త తన ఏజ్ ఆఫ్ ద ఎర్త్ అనే గ్రంథంలో భూమి వయసుకు సంబంధించిన ఇప్పటి సైన్స్ చెప్పే లెక్కలు ఏనాడో హిందూ దేశ పండితులు చెప్పిన లెక్కలు సరిపోతాయి అంటూ రాశారు. ఇక మన పంచాంగాల్లో భూమి వయసు అంటే 197,29,00,000కు పైగా సంవత్సరాలు ఉంటాయన్నమాట. సైన్స్ ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఎక్కువ అంటే 200 కోట్ల సంవత్సరాలు. మరికొందరు భూమి పుట్టలేదు, ఏర్పడింది. ఆధునిక విశ్వ సిద్ధాంతాలు అనగా కాస్మటాలజీ ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం జరిగి అనగా బిగ్ బ్యాంగ్ ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం అనగా యూనివర్స్గా మారింది అని చెబుతారు. విశ్వం క్రమేణా విస్తరిస్తున్న క్రమంలో నెబులార్ వాయువు మేఘాలుగా పదార్థం క్రీడీకరించుకుంది. ఆ నెబులార్లే నక్షత్ర రాశులుగా మారాయి. ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పల్లెంగా ఏర్పడింది. అలాంటిది సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పల్లెం అనగా సోలార్ డిస్క్ రూపుదిద్దుకుంది. చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం అనగా కాంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యునిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పల్లెంలో ఒక భాగమే. అంటే భూమి సూర్యుడికి కూడా సోదరులు మాత్రమేనని చెప్పవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యునిలాగానే స్వయం ప్రకాశకరం. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ కావలసిన హైడ్రోజన్ తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేణా ప్రస్తుత స్థితికి చేరుకుందని వాదిస్తారు. ఈ విధంగా కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి భూమి అభివృద్ధి చెందింది. భూమి చరిత్రలో జీవ వైవిధ్యం దీర్ఘకాలం పాటు వృద్ధి చెంది తరువాత మానవ జాతి అనగా హోమోసిపియన్స్ అనే మానవ మొదటి జాతి ఉద్భవించింది. ప్రస్తుతం మనం జీవిస్తున్న మానవ జాతి కూడా ఇదే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.